హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నవగురువారాలు మళ్ళీ ప్రారంభించానండి. నవగురువారాలు అంటే 9 గురువారాలు చేసుకోవాలి. ఇదిగో ఇలాగ పీఠం, చిన్న పీఠం అయినా పర్వాలేదు, పెట్టుకొని దాని మీద పసుపు వస్త్రం వేయాలి. వస్త్రం వేసి వినాయకుడిని పెట్టి ఆ తర్వాత సాయిబాబా గారిని ప్రతిష్ఠించి పువ్వులతో అలంకరించుకొని ప్రసాదం ఏదైనా పర్వాలేదు. నేనైతే దానిమ్మ పండు పెట్టాను ఈరోజుకి, చిన్న చిప్స్ బిళ్ళలు పెట్టాను. తర్వాత దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత ఊదొత్తులు, అగరబత్తి అన్నీ, ధూపం అన్నీ పెట్టి ముందు ఆసనం మీదకి అన్నీ పుస్తకంలో ఉన్న విధముగా అన్నీ సమర్పించుకొని పూజ ప్రారంభించానండి. అందులో కథలన్నీ ఒక్కొక్కటిగా చదువుకుంటూ ప్రతి గురువారం, ఇదిగో నవగురువారాల పుస్తకం అన్నమాట. ఆల్రెడీ మీకు ఈ పుస్తకం చూపించాను. శ్రీ సాయి నవగురువార వ్రతము అంటే 9 గురువారాలు. మన కోరిక చెప్పుకొని ముందు ప్రతిష్ఠించుకోవాలి స్వామిని ప్రతిష్ఠించుకున్న తర్వాత మనకి ఏ కోరిక అవ్వాలంటే ఆ కోరిక. నేనైతే మొదటిసారి చేసినప్పుడు కాలు నొప్పి తగ్గాలని మొక్కుకున్నాను. అలాగే కాలు నొప్పి 9 గురువారాల్లో నాకు తగ్గిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా తలనొప్పి బాగా హెవీగా స్పాండిలైటిస్ వచ్చింది. స్పాండిలైటిస్ కోసం నేను మొక్కుకుంటే అలాగే తగ్గించారు స్వామి.